వెల్కమ్ టు న్యూస్ అలర్ట్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అర్ధాంగి అనాకొడిదల తిరుమల చేరుకున్నారు. ఇక్కడి గాయత్రి సదనంలో టీటీడీ అధికారుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. తిరుమల విచ్చేసిన అనాకొడిదలకు జనసేన నేతలు, టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. ఆమె ఈ రాత్రికి తిరుమలలో బస చేయనున్నారు. రేపు ఉదయం సుప్రభాత సేవలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. తనయుడు మార్క్ శంకర్ సింగపూర్ అగ్ని ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడిన నేపథ్యంలో ఆమె మొక్కులు తీర్చుకునేందుకు తిరుమల వచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి వంటి మోసపూరిత వ్యక్తిని నమ్మడం వల్ల ప్రజలు నిరాశకు గురయ్యారని, రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని అన్నారు. మల్కాజ్గిరిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అవాస్తవమని, దీని ఫలితంగా ప్రజల జీవితాలు సంక్షోభంలో పడ్డాయని విమర్శించారు. ఒకసారి మోసపోతే మోసగాడి తప్పే అవుతుంది, కానీ పదే పదే మోసపోతే మనదే తప్పని ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెప్పాలని, అలానే అన్ని ఎన్నికల్లోనూ వారిని తిరస్కరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం అధోగతి పాలవుతున్న రేవంత్ రెడ్డి మాత్రం సంతోషంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు కూడా రేవంత్ రెడ్డి పాలనతో విసిగిపోయారని, ఇక ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. అన్ని గల్లీలలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేనున్నా అంటూ మరి రాజశేఖర రెడ్డి గారు తిరుగుతూ ఉన్నారు. చివరికి ఒక రోజు నేను అడిగిన రాజశేఖర్ని, ఎందుకే పోయి మోరీలో కూర్చున్నావు అంటే, ఏం చేయాలన్నా మరి అక్కడ వాళ్ళు పూడిక తీయమంటే తీస్తలేరు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అధ్వానం అయిపోయింది పరిస్థితి, అందుకే నిరసన చెప్పడానికి మోరీలో దిగి కూర్చున్నా అని చెప్పిండు. మొన్న ఈ మధ్యన ఒక దగ్గర శ్మశాన వాటికను కూడా వాళ్ళు కబ్జా పెట్టి అక్కడ డంప్ యార్డ్గా దాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తుంటే, అక్కడ కూడా పోయి ఆ డంప్ యార్డ్ లో చెత్త కుప్పం మీద అక్కడనే కూర్చొని నిరసన చెప్పి మీరు చేస్తున్న తప్పు అని చెప్పి ఇవాళ మీ ఎమ్మెల్యే గారు మీకోసం కష్టపడతా ఉన్నారు. మంచి ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే, మంచి నాయకుడిని గెలిపించుకుంటే మనకు కూడా మంచి జరుగుతుంది. అదే రేవంత్ రెడ్డి లాంటి మోసగాళ్ళని గెలిపించుకుంటే తులం బంగారము రాదు, మీకు గోల్డ్ కాదు రోల్డ్ గోల్డ్ కూడా రాదు అక్కడికి. అందుకే నేను మీ అందరినీ కోరేది, సందర్భం ఏదైనా అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ కు కర్రుగాల్చి వాత పెట్టాలి. ఎన్నటికైనా మనోళ్లకు మన మీద ఉండే ప్రేమ ఢిల్లీ పార్టీ వాళ్ళకు ఉండదు. కేసీఆర్ గారికి ఉండే కడుపు నొప్పి, కేసీఆర్ గారికి ఉండే ప్రేమ. తనకు మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన మాట్లాడుతూ, జానారెడ్డి వంటి వారు ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారు. నేను అడుక్కునే స్థితిలో ఎప్పుడూ ఉండాను. మంత్రి పదవి అడుక్కుంటే వచ్చేది కాదు. జానారెడ్డి 30 ఏళ్ల పాటు మంత్రి పదవి అనుభవించారు. రంగారెడ్డి హైదరాబాద్ కు పదవి ఇవ్వాలని ఇప్పుడు గుర్తొచ్చిందా అని అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా కావాలి, ఒక యువకుల్ని ప్రోత్సహించాలి, పార్టీ కోసం కష్టపడే వాళ్ళని మానవత్వంతో పనిచేసి ప్రజలతో మమేకమై, కార్యకర్తలతో మమేకమై, అవసరమైతే డి అంటే డి అని కొట్లాడే శక్తి ఉన్న వాళ్ళని అధికారం ఇస్తే అప్పుడు ప్రజలు సంతోషిస్తారు, పార్టీకి లాభం అవుతుంది. దారుణం కూడా దానం ఎక్కిస్తే పదవి వస్తే కొట్లాడతాడా? కేసీఆర్ అనే వ్యక్తిని గద్దె దింపేదాకా నిద్రపోను అని చెప్పి పార్టీ మారి బీజేపీలో ఉన్నా సరే తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే నేను మళ్ళా వెనకడుగు వేసి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి గద్దె దింపినా లేదా? అంటే ఒక ప్రజాస్వామ్యాన్ని కూని చేసి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, అవినీతిమయం చేసి, లక్షల కోట్ల ఒక కుటుంబం దోచుకుంటుంటే చూడలేక ఈ ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి, ఈ ప్రజల పక్షాన్ని పోరాటం చేయాలని చెప్పి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరాలని చెప్పి నాలాంటి వ్యక్తి నిర్ణయం మార్చుకొని వెనకకు వచ్చిన అంటే దాని అర్థం ఒక కమిట్మెంట్ ఉంది. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ అవమానం జరుగుతుందని పోయినా సరే మళ్ళీ ప్రజలందరూ కోరుకుంటారు, కార్యకర్తలందరూ కోరుకుంటారని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తేందుకు నా నియోజకవర్గంతో పాటు వీరేశన్ దగ్గర పోయినా, ఒక పార్లమెంట్ సభ్యునిగా భువనగిరి అనిల్ కుమార్ రెడ్డి రమ్మంటే ఒకరోజు ప్రచారానికి పోయినా, ఆలేరు పోయినా, తుంగతుర్తి పోయినా, నా శక్తి వంచన లేకుండా ప్రభుత్వం వస్తాను కృషి చేసింది. సూర్యాపేట రమ్మంటే దామోదర్ రెడ్డి దగ్గర పోయినా.
ఎన్నికల్లో ఓడిపోయిన ప్రాంతీయ పార్టీలకు ఓపిక నశిస్తోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇష్టం ఉన్నా లేకపోయినా ఒకసారి ప్రజలు తీర్పు ఇచ్చాక 5 ఏళ్లు ప్రతిపక్షంలో కూర్చోవలసిందేనని తేల్చి చెప్పారు. తిరుపతిలో ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై నిర్వహించిన మేధావుల సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. వాటిని ఉద్యమించవచ్చు, తీసుకోవచ్చు, ప్రయోగాలు చేయవచ్చు, ప్రదర్శనలు చేయవచ్చు, చర్చలు నిర్వహించవచ్చు, గోష్ఠులు నిర్వహించవచ్చు, దానిపైన ప్రజాభిప్రాయాన్ని కూడగట్టవచ్చు. కానీ రాజకీయ పార్టీ క్రమేపీ కొంత అధికారం పోతే ఓపిక తగ్గుతూ ఉంది. 5 ఏళ్ల పాటు ఎక్కడ అధికారంలో ఉంటాం మేము? నేను రాజ్యసభ చైర్మన్ ఉన్నప్పుడు కూడా చూసేవాడిని. కొంతమంది మేము ఎటువంటి పరిస్థితులు దీన్ని అంగీకరించమని. డిస్కస్, డిబేట్ అండ్ డిసైడ్, డు నాట్ డిస్టర్బ్ అని నేను చెప్పాను. చర్చించండి, మంచి చెడులు విశ్లేషించండి, డిబేట్ చేయండి, ఆ తర్వాత డిసైడ్ చేయండి, నిర్ణయం చేయండి. నిర్ణయానికి వచ్చిన తర్వాత దాన్ని అందరూ అంగీకరించాలి. లెట్ ద గవర్నమెంట్ ప్రపోజ్, లెట్ ద అపోజిషన్ అపోజ్ ఇఫ్ దే వాంట్ టు. లెట్ ద గవర్నమెంట్ ప్రపోజ్, లెట్ ద అపోజిషన్ అపోజ్, లెట్ ద హౌస్ డిస్పోజ్ అని చెప్పాను నేను. హౌస్ అంటే రాజ్యసభ కానీ పార్లమెంట్ కానీ. నువ్వు వ్యతిరేకించు, గట్టిగా వ్యతిరేకించు, మంచి ఆర్గ్యుమెంట్, ఎన్నైనా ఉదాహరణ తీసుకురా. ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని, ప్రభుత్వం యొక్క ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించు. టాక్ అవుట్ ఆర్ వాక్ అవుట్, బట్ డోంట్ గో ఫర్ ఎ బ్రేక్అవుట్, బికాస్ ఫ్రీక్వెంట్ బ్రేక్అవుట్ విల్ లీడ్ టు ఆల్ అవుట్ ఆఫ్ డెమోక్రసీ. మనం కానీ తరచుగా ఘర్షణలకు వెళ్ళి చర్చలు జరగకుండా, సభను జరగనీయకుండా ఎక్కువగా దాన్ని మనం డిస్టర్బ్ చేస్తే మనకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థ హక్కుని మనం కోల్పోతున్నాము. మనకు మనమే అపకారం చేస్తున్నాం అనే విషయాన్ని రాజకీయ పార్టీలు. తడిసిన ఆక్వా మార్కెట్లో ముడి సరుకు ధరలు 4 రెట్లు పడిపోయినా ఫీడ్ ధరలు కేవలం 4 రూపాయలే తగ్గించారని వైఎస్ఆర్సీపీ నేత వడ్డీ రఘురాం ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఆక్వా సాధికారిత కమిటీని తొలగించి తమ పార్టీల ఫీడ్ కంపెనీలకే లాభాలు చేకూర్చేలా కూటమి సర్కార్ వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఫీడ్ ధరలు పెరగడంతో రైతులు అప్పుల పాలవుతున్నారని ధ్వజమెత్తారు. వర్షాల కారణంగా నష్టపోతున్న రైతులను పట్టించుకోని ప్రభుత్వం ధాన్యం, అరటి కొనుగోలులో కూడా నిర్లక్ష్యం చూపుతోందన్నారు. రైతు సంక్షేమానికి వైఎస్ జగన్ మాత్రమే అండగా నిలిచారన్నారు. కష్ట నష్టాల మీద ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆక్వా రైతుల తరఫున ఎక్స్ వేదికగా 2 సార్లు ట్విట్టర్ లో ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఇవాళ ఆక్వా రైతులకి ఫీడ్ తగ్గించాలి, ఆక్వా రైతులు ఏదైతే కొనుగోలు చేస్తున్నారో ఆ రొయ్య రేట్లు పెంచాలని ఆయన చాలా బలంగా డిమాండ్ చేయడం జరిగింది. ఆ విధానాలతో ఇవాళ ఆక్వా రంగం మీద ప్రభుత్వం కదలికలు ఏర్పడినాయి. ఇవాళ ఆ కదలికలు ఏర్పడి ఇవాళ ఫీడ్ రేటు 4 రూపాయలు తగ్గించి చేతులు దులుపుకునే కార్యక్రమం చేశారు. ఇవాళ ఏదైతే మిర్చి రైతుల విషయంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు రాశారో అదే విధంగా ఆక్వా రైతుల తరఫున కూడా ఉత్తర్వులు రాసి చేతులు దులుపుకునే కార్యక్రమం చేశారు. ఇవాళ సూటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఆక్వా రైతుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసేది ఒకటే. ఇవాళ ఆక్వా రైతుల యొక్క కష్ట నష్టాలని ఇవాళ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది గతంలో మీరు ఎందుకు పెట్టలేకపోయారు? ఇవాళ పెద్ద మనుషులు కొంతమంది, ఇవాళ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు మీరేం చేశారు, మీరేం సాధించారు అని చెప్తున్నారు. మేం సాధించింది, మేమేం చేశామన్నది ఇవాళ మీరు వేసే కమిటీ ఏదైతే ఉందో, కమిటీలో ఉన్న ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళని కానీ, లేదా హ్యాచరీ వాళ్ళని కానీ, ఫీడ్ కంపెనీ వాళ్ళని కానీ, మీ కమిటీలో ఉన్న రైతులను అడగండి. ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అని వేసిన నాడు అంబేద్కర్ గారిని ఓడించిన పార్టీ కాంగ్రెస్ అని నేడు తెలంగాణలో కూడా ఆయనకు అవమానం చేస్తోంది మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ అని విమర్శించారు. దళితుల అభ్యున్నతికి కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నో పథకాలు అమలు చేయగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కక్ష సాధించేందుకు ఆ పథకాలన్నింటినీ ఆపేశారని ఆరోపించారు. దళితులకు గౌరవం కల్పించాల్సిన కాంగ్రెస్ సర్కార్ వారి ఆశలపై నీళ్లు చల్లుతోందన్నారు. అంబేద్కర్ పేరిట విగ్రహాలు పెట్టడం కన్నా ఆయన ఆశయాలను పాటించడమే నిజమైన గౌరవమని స్పష్టం చేశారు. చూసుకొని ముందుకు పోతా ఉంటే ఇవాళ ఎస్సీల కోసం ఆయన ఏర్పాటు చేసిన విధానాలు కానీ, ఎస్సీల కోసం దళిత బంధు కానీ, ఎస్సీలు కూడా ఆర్థికంగా పరిపుష్టంగా ఉంటే తెలంగాణ సంతోషంగా ఉంటుంది, తెలంగాణ ఆర్థిక విధానాలు సంతోషంగా ఉంటుంది ఆలోచనతోని ఇవాళ దళిత బంధు కార్యక్రమం ఏర్పాటు చేసిండు.
అప్పుడు 10 లక్షల రూపాయలు దళిత బంధు ఇస్తా ఉంటే ఈయన వచ్చిన తర్వాత నేను దానికి ఒక 2 లక్షల రూపాయలు కల్పించి 12 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇవాళ దళిత బంధు ఇవాళ దండగా అయిపోయింది. ఇవాళ ఎక్కడ చూసినా అంబేద్కర్ గారు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలను వాళ్ళు కేసీఆర్ గారి కోపంతోని ఏ నూతన కార్యక్రమం ఏర్పాటు చేసినా దానిని మధ్యలోనే ఆపేసి ఇవ్వాలా. నువ్వు కేసీఆర్ గారి కోపంతో వారి మీద ఉన్నటువంటి కోపం కాదు, మా వర్గాలకు నష్టం అవుతుంది. ఇవాళ ఒక్కొక్కరికి 12 లక్షల రూపాయలు ఇచ్చి ఉంటే ఇవాళ ఎస్సీ వర్గాలు ఎంత సంతోషంగా ఉంటాయి. ఇవాళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతా ఉండే వాళ్ళ కేసీఆర్ గారి మీద కోపంతో ఇవాళ నువ్వు అవమానించింది ఎస్సీ వర్గాలను అనే విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ మీకు ఎంత కోపం ఉంటే కూడా ఇవాళ అంబేద్కర్ గారు పేరు పెట్టినటువంటి సచివాలయంలో కూర్చోవడానికి నువ్వు ఇష్టపడతలేవు. అంతకుముందు పొద్దున లేస్తే మొత్తుకునేది కేసీఆర్ గారు సెక్రటేరియట్కి రావట్లేడు, ఫామ్ హౌస్లే కూర్చుంటా ఉండు, ప్రగతి భవన్లే కూర్చుంటా ఉండు. ఇవాళ నువ్వు చేసింది ఏంది? ఇవాళ నువ్వు ఆర్ఆర్ ప్యాలెస్ రేవంత్ రెడ్డి ప్యాలెస్లో కూర్చోవాలి, లేదంటే పక్కన ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చోవాలి. ఇది ఎందుకు కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా అంబేద్కర్ గారి పేరు పెట్టి ఉంటే ఇవాళ నువ్వు అక్కడ కూడా కూర్చుండకపోయేటోనివి. కానీ అంబేద్కర్ గారిని టీటీడీ గోశాలలో జరిగిన ఘటనలను ఆధారంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాల గోశాలల పరిస్థితిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. గో సంరక్షణకు తలపెట్టిన టీటీడీ నిజంగా ఏం చేస్తోందో వెల్లడించాలన్నారు. 10 నెలల కూటమి పాలనలోనే అనేక ఆలయాలను కొలగొట్టారని ఆరోపించిన ఆయన ఇలాంటి ఘటనలు మిగతా ఆలయాల్లో జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. హిందూ సంప్రదాయాల పరిరక్షణకు గోమాత గౌరవానికి తగిన ప్రాధాన్యత కల్పించాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికారుల యొక్క పనితీరు, వారి శ్రద్ధ కనపట్లేదా? అర్థం అవట్లేదా? ఏ రకంగా ఈ 10 నెలల కాలంలో పరిపాలన జరుగుతుందో ఇలాంటి పరిస్థితులు గోశాలలో జరిగినటువంటి తప్పులు ఎలా సరిదిద్దుకుంటారో మాకైతే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ గోమాతలు మరణించడానికి ప్రధానమైనటువంటి కారణం సరైనటువంటి మందులు లేక, సరైనటువంటి ఆహారం లేక, సరైనటువంటి నిపుణులైనటువంటి వైద్యులు లేక, వైద్య సౌకర్యాలు లేక, గోమాత ఆలనా పాలన చూసేటటువంటి వారి లేక జరిగింది, ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పని భావిస్తాను. నిన్న ఫోటోలు చూసిన తర్వాత మనకి అనిపిస్తూ ఉంది ఎంత హృదయ విదారకంగా ఆ గోవులు మరణించాయి. బక్క చిక్కిపోయి, ఆహారం లేక, పర్యవేక్షణ లేక, చిన్న ఆవులు, చిన్న దూడలు నిన్న మరణిస్తే ఈ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల యొక్క నిర్లక్ష్యం అనేది కొట్టొచ్చినట్టుగా ఫోటోల్లో కనపడుతోంది అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో చాలా గ్రూప్ 1 పరీక్షల ఫలితాల్లో అనేక అవకతవకలు జరిగాయని అభ్యర్థులు తెలంగాణ భవన్ కి వచ్చి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తనకు టీజీపీఎస్సీ పరువు నష్టం దావా నోటీసు పంపడం దుర్మార్గమని బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. పూర్తి స్థాయిలో ఆధారాలతో ప్రెస్ మీట్ నిర్వహించి ప్రశ్నలు లేవనెత్తిన తనపై ఇలా వ్యవస్థను ఉసిగొల్పడం ఏంటని ప్రశ్నించారు. భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేసేందుకు టీజీపీఎస్సీకి హక్కెక్కడదని ధ్వజమెత్తారు. ప్రశ్నించడమే నేరమైతే అలాంటి నేరాన్ని మళ్లీ చేస్తానని స్పష్టం చేశారు. జరిగిందని పూర్తి ఆధారాలతోనే, ఒక ప్రాపర్ డేటా అనాలిసిస్ తోని, సహేతుకమైనటువంటి ఒక విశ్లేషణతోని మేము జరిగిన అవకతవకలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తే టీజీపీఎస్సీ వాటికి సమాధానం చెప్పాల్సింది పోయి మా మీద ఇజ్జత్ దావా కేసేస్తామని చెప్పి నోటీస్ పంపడం జరిగింది. ఎంత దారుణం ఇది! ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక వ్యక్తికి ఇజ్జత్ దావా కేసేస్తామని నోటీస్ పంపడం భారతదేశ చరిత్రలో నాకు తెలిసింది మొట్టమొదటిసారి. టీజీపీఎస్సీ is a very prestigious organization. TGPSC is a recruitment agency of Telangana government. కానీ నేను అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వారు పంపినటువంటి నోటీస్ చూస్తూ ఉంటే టీజీపీఎస్సీ కాస్త
టీపీసీసీగా వ్యవహరిస్తుందా అన్నటువంటి అనుమానం ఈరోజు చాలా మందిలో వ్యక్తమవుతా ఉంది. అన్యాయాన్ని ఎదిరించడమే నేరమైతే ఆ నేరాన్ని నేను తప్పకుండా మళ్ళీ చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఆనాడు నిజాం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రజల సందర్శన కోసం ఏర్పాటు చేసినప్పటికీ గత 16 నెలలుగా తాళం వేసి బంధించి ఉంచిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి కలంకంగా మిగిలిందని బీఆర్ఎస్ నాయకుడు ఎర్రోల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఇది అవమానమని అన్నారు. ఇప్పటికైనా తాళాలు తీసి ప్రజల సందర్శనకు విగ్రహాన్ని అందుబాటులోకి తేవాలన్నారు. లేదంటే బీఆర్ఎస్ పార్టీ స్వయంగా తాళం తీసే ఉద్యమానికి సిద్ధమవుతుందని హెచ్చరించారు. గేట్లకు తాళాలు తీస్తాడు, మీరంతా పెదవులు మోస్తూ ఉన్నారు. ఇలా దీన్ని మాట్లాడడానికి ఒక్క ఎమ్మెల్యే ముందుకు రాకపోవడం, ప్రజాప్రతినిధి ముందుకు రాకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మంచిగా చెప్తా ఉన్నాం. 16 నెలలు చూసినాం. అంటే కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్లాడి ఆర్టికల్ 3 ద్వారా భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఇచ్చినటువంటి ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ తెచ్చుకున్నాం. ఈ స్ఫూర్తితోనే, విశ్వాసం, కృతజ్ఞతతోనే అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకున్నాం, పూజించుకున్నాం. పక్కనే కొత్తగా ఏర్పాటు చేసుకున్నటువంటి సచివాలయానికి కూడా అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నాం. ఆ స్ఫూర్తి కొనసాగాలంటే, ఖచ్చితంగా ఆ కృతజ్ఞత ఉండాలంటే మీరు ఖచ్చితంగా గేట్లు తీయాలి, గేట్లకు తాళాలు తీయాలి. లేదు అనంటే తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కర్ వాదులు, అంబేద్కర్ వారసులు, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తులు, భారత రాజ్యాంగాన్ని ప్రేమించేటువంటి వ్యక్తులు, అంబేద్కర్ గారిని ఇష్టపడేటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసినటువంటి గేట్లకు తాళాలు తీసే వరకు మనం అక్కడికి వెళ్ళి కదలకుండా మనం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు తీస్తారా? తెలంగాణలో ఉన్నటువంటి అంబేద్కర్ వారసులు లేకుంటే అంబేద్కర్ ఆర్కే గారు రాసిన తాజా వ్యాసంపై తీవ్రంగా స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆయన రాసిన అభిప్రాయాలతో వ్యక్తిగత స్వేచ్ఛ కన్నా మోడీ ప్రభుత్వ జూయిపాటే స్పష్టంగా దర్శించిందన్నారు. ఆర్కే పలుకు కంటే మోడీ పలుకే ఎక్కువగా వినిపించిందంటూ విమర్శలు గుప్పించారు. స్వతంత్ర పాత్రికేయంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ నేపథ్యంలో రాసిన భావాలు ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ప్రజల అభిప్రాయాలను గౌరవించే పత్రికా విలువలు బలహీనపడకూడదని పేర్కొన్నారు. గాయపరిచే విధంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక కుట్రపూరితమైనటువంటి వ్యాసం. ఎంత అనుభవం ఉన్న మీరు రాహుల్ గాంధీ గారి యొక్క తీరుని అర్థం చేసుకోకపోవడం చాలా బాధాకరం. రాజకీయ పదవులు తీసుకుంటేనే రాజకీయ నాయకులు అవుతారని మీరు అనుకుంటున్నారేమో. అన్నీ త్యజించి 2004లో కానీ 2009లో కానీ ఆయన చేతిలో ఉండి కూడా అన్ని పదవుల్ని త్యజించిన మహానుభావుడు రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ఏం తప్పు చేశారని మీరు ఇవాళ మీ వ్యాసంలో ఆయన అంతా తక్కువ చేసి చూపించారో నాలాంటి వాడికైతే అర్థం అవట్లేదు. ఇది కొత్త పలుకులా లేదు, ఇది ఒక మోడీ పలుకులా కనబడతా ఉంది. మాకు ఎవరి కోసమో రాసినట్టుగా కనబడతా ఉంది. ఏ శక్తులుండి మీ వెనక ఈ వ్యాసాన్ని రాయించాయో అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది. అందుకని మీలాంటి అనుభవజ్ఞుడు భారత్ జోడో యాత్రకు ముందు మీ సలహాలు, సూచనలు మీరు రాహుల్ గాంధీకి ఇచ్చినప్పుడు ఈ సమాజం కోసం రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి కృషి మీరు కొనియాడప్పుడు అవన్నీ కూడా గుర్తొస్తూ ఉన్నాయి. ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాసం వచ్చిందో, ఎవరిని పెంచేందుకు ఈ వ్యాసం వచ్చిందో, ఎవరి లబ్ధి కోసం ఈ వ్యాసం వచ్చిందో ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఈ వ్యాసాన్ని చదివి అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. ప్రదీప్ చిలకలూరి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నటించిన చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. సీనియర్ నటి ఎమ్మెల్సీ విజయశాంతి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో శనివారం చిత్ర ఫ్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ విచ్చేశారు. ఈ ఈవెంట్ లో హీరో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ, నటులుగా మేము చాలా చిత్రాల్లో నటిస్తుంటాం.
మీరు చాలా సినిమాలు చూస్తుంటారు. వాటిలో హిట్లు ఫ్లాపులు అన్నీ ఉంటాయి. కానీ థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా మీ మనసులకు హత్తుకుని ఉండిపోయే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి చిత్రమే మా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అని అన్నారు. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ చాలా రోజుల పాటు గుర్తు పెట్టుకుంటారని స్పష్టం చేశారు. 3 ఈవెంట్స్ చేసామండి ఇప్పుడు దాకా, పబ్లిక్ ఈవెంట్స్. 3 ఈవెంట్స్లో ఈ సినిమా గురించి చాలా విషయాలు మాట్లాడాను. ఈరోజు నేను మాట్లాడటం కన్నా సక్సెస్ మీట్లో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏప్రిల్ 18 సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్లో నేను మాట్లాడతాను. దానికంటే ముందు ఒక చిన్న విషయం చెప్తానండి. మనం చాలా సినిమాలు చూస్తాం, మేము చాలా సినిమాలు నటిస్తాం. హిట్ అవుతుంది, ఫ్లాప్ అవుతుంది. మీరు హిట్ సినిమాలు, ఫ్లాప్ సినిమాలు చూస్తారు. అవి సినిమాలన్నీ అండి, సినిమా చూసిన తర్వాత మనం కిందకెళ్ళి గ్యారేజ్లో మన బైక్ స్టార్ట్ చేసుకున్న, కార్ స్టార్ట్ చేసుకున్న సినిమాని మర్చిపోతాం. కానీ చాలా అరుదుగా జీవితంలో నటులుగా మాకు కానీ ప్రేక్షకులుగా మీరు చూస్తుంది, కొన్ని సినిమాలు ఇంటికి వెళ్ళిపోయేదాకా మీ మనసును హత్తుకొని ఉంటాయి. అలాంటి సినిమా మా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు. అది నా నమ్మకం అండి. ఇది మీ అందరికీ గ్యారంటీ ఇస్తున్నాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అడ్డం పెట్టుకుని త్రైపాక్షిక ఒప్పందం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 కోట్ల బాండ్ల సృష్టిపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది వాస్తవం కాదా? భూములను కబ్జా చేయడానికి ఇది పెద్ద స్కామ్ కాదా అని ప్రశ్నించారు. భూములపై బాండ్లు సృష్టించి అప్పులు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం పనైందన్నారు. కంచెగచ్చిబౌలి భూముల వివాదం వెనుక భారీ అవినీతికి తెరలేపే కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఇది సర్కార్ కాదు, కార్పొరేట్ గుంపుల ప్రభుత్వమని ఏలేటి మండిపడ్డారు. మీరు రుణం తీసుకున్న మాట ఇది వాస్తవమా కాదా మీరు ప్రజలకు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. అన్నిటికన్నా ముఖ్యం, ఈ భూముల్ని తనఖా పెట్టడానికి 170 కోట్ల రూపాయలు కమిషన్ ఇచ్చిన మాట వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నాను. రుణాలు తెచ్చుకోవడం కోసం కూడా ఎన్నడూ లేని విధంగా కొత్త చరిత్ర సృష్టించి బాండ్ల విక్రయం, మరి ప్రతి వారం మీరు నిన్నటి మంగళవారం రోజు కూడా మీరు 2,000 కోట్ల రూపాయలు బాండ్లు అమ్మి తెచ్చుకున్నారు కదా, లోన్ తెచ్చుకున్నారు కదా. మరి వాటికి ఇవ్వనటువంటి ఈ కమిషను దీనికోసం ఎందుకని ఇవ్వాల్సి వచ్చింది? మరి 170 కోట్లు ఎవరి సొమ్మిది? లోన్ తీసుకురావడానికి 170 కోట్ల రూపాయలు కమిషన్లు ఏ విధంగా ఇచ్చారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. భారతదేశంలో ఎక్కడ లేని ఒక కొత్త చరిత్ర సృష్టిస్తూ బాండ్ల విక్రయానికి కూడా ప్రతి మంగళవారం మీరు తెచ్చుకునే బాండ్లు ₹1 ఖర్చు లేకుండా తెచ్చుకునే బాండ్లను ఈరోజు కొత్తగా భూమి తాకట్టు పెట్టి మరి ఈరోజు 170 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని మీరు కమిషన్గా ఇవ్వడం, దాన్ని వెనకేసుకు రావడం ఇది సమంజసమని అడుగుతా ఉన్నాను. గతంలో మీరు చూస్తే కేవలం 64 నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని సలేశ్వరానికి వెళ్లే భక్తులతో శ్రీశైలం ప్రధాన రహదారి రద్దీగా మారింది. మన్ననూరు చెక్పోస్ట్ వద్ద సలేశ్వరం వెళ్లే వాహనాలు టోల్ రుసుము చెల్లించే క్రమంలో ఆలస్యం జరుగుతోంది. దీంతో చెక్పోస్ట్ నుంచి సుమారు 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సిద్దాపూర్ క్రాస్ వరకు రద్దీ నెలకొంది. దీంతో ప్రయాణికులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ఏటా చైత్ర పౌర్ణమి సందర్భంగా 3 రోజుల పాటు సలేశ్వరం లింగమయ్య స్వామి జాతర నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు శ్రీశైలానికి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఇప్పటికే క్యూ కాంప్లెక్స్ లో భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు మజ్జిగ, మంచినీరు, చిన్నారులకు పాలు, బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని సినీ నటి మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో మీనాక్షికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.